హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిస్ ఎఫ్టీవీ. ఈరోజు మనం ఎక్స్ప్రెసో కాఫీ మేకర్తో కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చూద్దాం ఇప్పుడు. ఇందులో మనకి 3 పార్ట్స్ ఇచ్చారండి. ఇది బేస్ బౌలు, ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇది మెష్లా ఉండేది వచ్చి మనకు కాఫీ పౌడర్ వేసుకోవడానికి. ఈ అప్పర్ పార్ట్లోకి ఫిల్టర్ అయిన కాఫీ కలెక్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఒక వాషర్ ఇచ్చారండి. ఆ వాషర్ ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. బాటమ్ బౌల్లో మనము ఈ స్క్రూ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వాటర్ పోసుకోవాలి. అది మ్యాక్సిమం లిమిట్ అండి. ఇప్పుడు కాఫీ పౌడర్ తీసుకొని ఈ మెష్ లాంటిది ఉంది కదా, ఇందులో ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ని బాటమ్ బౌల్ మీద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా, దాన్ని మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 3 మినిట్స్కి అంతా మనకు డికాషన్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి డికాషన్ ఎలా వస్తుందో. ఒక 3 మినిట్స్కి అంతా మనకు మొత్తం డికాషన్ ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ డికాషన్ రావడం స్టాప్ అయిపోయిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి డికాషన్ మొత్తం మనకి ఇక్కడ అప్పర్ పార్ట్లో కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కాఫీని ప్రిపేర్ చేసుకుందాం. పాలని ఇలా చిక్కగా కాసుకోవాలి. ఈ కాచుకున్న పాలని ఒక కాఫీ కప్లో మనకు ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిల్టర్ కాఫీని మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వేడి వేడి ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోతుందండి. బాగుందా? చాలా బాగుంది. ఫిల్టర్ కాఫీ కదా, స్ట్రాంగ్గా ఉందా? స్ట్రాంగ్గా ఉంది. పర్ఫెక్ట్. చాలా రోజులైంది, చాలా రోజులనే కంటే చాలా ఇయర్స్ అయింది ఫిల్టర్ కాఫీ తాగి. సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా ట్రై చేయండి ఫిల్టర్ కాఫీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ శ్రీనిస్ వైఫ్.